చాలా రోజుల తర్వాత అయితే మా ఊరికైతే వెళ్ళాము. ఇంతలో మా అమ్మ ఉండేసి బండిది మనం బయటికెళ్దాం నీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాననింది. ఇంకా మంచి ప్లేస్ అనంగానే వాటర్ ఫాల్స్ కి తీసుకోబోతుంది అనుకున్నాను. తీరా 3 కిలోమీటర్స్ అడవిలో పోయాక ఒక పెద్ద ఇల్లు అయితే చూపించింది. ఇదే మంచి ప్లేస్ అని చెప్తుంది. అదేంటి మా మంచి ప్లేస్ అన్నావు పాడుపడిపోయిన ఇంటికాడికి తీసుకొచ్చావు అని చెప్పి అడిగితే ఒక పెద్ద స్టోరీ అయితే చెప్పింది. ఆ స్టోరీ ఏంటో కాదనమాట. ఇంట్లో ఒక పెద్ద ఆవిడైతే ఉంటది. ఆమె పెళ్లి చేసుకున్న 2 ఇయర్స్ కి అయితే వాళ్ళ హస్బెండ్ అయితే చనిపోయాడు అనమాట. వాళ్ళ హస్బెండ్ చనిపోయి కూడా ఇంచుమించు 60 సంవత్సరాలు అయితే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆమె అయితే బయటకు కూడా రాలేదన్నమాట. అసలు గ్రేట్ అనమాట. అదే ఈ జనరేషన్ లో ఏంటంటే చిన్న చిన్న వాటికి కలిగిపోవడం, చిన్న చిన్న వాటికి విడిపోవడం ఇలాంటివి అయితే చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే కొంచెం ఈ వీడియో చూసి ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా అయితే తీసుకోండి. ఇంకా అక్కడి నుంచి అయితే మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట. వెనక్కి కనిపించేది ఇదే అనమాట మా పొలము. బేసిక్ గా చెప్పాలంటే అందరు తాతలు ఊర్లలో కొట్టరు, మా తాత మాత్రం చెరువులో కొన్నాడు అనమాట. దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏం ఉపయోగం లేదు. అప్పుడప్పుడు వచ్చి ఈ చెరువులో నీళ్ళు వస్తాయి అనమాట. నీళ్ళలో చేపలు పట్టుకుని తప్పితే దేనికి పనికిరదు ఈ చెరువులోకి అనేది. ఇంతలో ఆ వాటర్ లో అయితే నాకు ఒక చేప పిల్ల అయితే దొరికింది అనమాట. అది చూసి మా అమ్మ నాకు మా నాన్నకి మళ్ళీ పని చెప్పింది. వెళ్ళి ఆ చేపలు పట్టుకొని వస్తేనే మీ ఇద్దరికి ఫుడ్ అని చెప్పింది. ఇంకా నేను మా నాన్న చేసేది ఏమీ లేక వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో నేను మా నాన్న ఇద్దరం కలిసి ఎలా చేపలు పట్టామో ఎన్ని చేపలు పట్టామో చూపిస్తాం. అంతవరకు ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.